గారు దీనికి వీళ్ళకి కూడా ప్రత్యామ్నాయంగా కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ వాళ్ళకి ఉపాధి అవకాశాలు కానీ పిల్లలకు సంబంధించిన చదువుకు సంబంధించిన అంగన్వాడీ కేంద్రాలు కానీ వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి కూడా అన్ని విధాలుగా కూడా స్టెప్స్ తీసుకుంటుంది గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది. వీళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తున్నారు. ఎవరెవరు ఇందులో నిర్వాసితులకి ఏదైతే కోల్పోయారో వాళ్ళందరికీ కూడా. కానీ వాళ్ళు అక్కడి నుంచి వదిలి వెళ్ళట్లేదండి. ఏమిస్తున్నారు? హౌసెస్ వాళ్ళు ఏదైతే ఉపాధి ఇస్తున్నారు, ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు లాస్ట్ కేసీఆర్ గారు ఎక్కడైతే కట్టారో అక్కడికి వెళ్ళమని చెప్పిన కూడా వెలిగిస్తున్నారు. కానీ వీళ్ళు ఇక్కడి నుంచి ఆల్రెడీ అలాట్మెంట్ చేసి ఉంటాయి కదా లేని ఇప్పుడు ఈ ప్రాంతంలో వీళ్ళు ఇల్లు ఉండిద్ది, ఎక్కడో ఏదో ప్రాంతంలో తీసుకొని పోయి అక్కడ ఏదో ఇస్తారని అంటే అది ఎట్లా? దానివల్ల ఉపాధి సరే ఇచ్చారే అనుకుందాం, అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి ఎట్లా అలాట్మెంట్ జరిగిద్ది? గతంలో అలాట్మెంట్స్ జరిగినాయి కదా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినటువంటి చాలా తక్కువ కదా, మరి కూలగొడుతున్నాయి ఎక్కువ ఉన్నాయి కదా, మరి ఎట్లా? మేము ప్రత్యామ్నాయం చూపెడతామని చెప్పిన దానకిషోర్ గారు కూడా ఇందాక మాట్లాడడం జరిగింది. దానివల్ల ఎవరు ఆవేదన చెందవద్దు అని ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన కష్టపడి సంపాదించుకున్నటువంటి ఇల్లును కూడగడతా ఉంటే ఆవేదన చెందకుండా ఎలా ఉంటారు, బాధపడకుండా ఎలా ఉంటారు, ప్రశ్నించకుండా ఎలా ఉంటారు, పోరాడకుండా ఎలా ఉంటారు, ఎలా ఉండాలంటారు? ఆవేదన. సుధాకర్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి స్వయంకృతాపరాధమా? బీఆర్ఎస్ పార్టీని పెంచేందుకు ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఒక అనాలోచితమైనటువంటి హైడ్రా నిర్ణయం ఇది బీఆర్ఎస్ పార్టీకి వరంగా మారబోతుందా? గత ప్రభుత్వం ఎలా చేసింది, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి దానికి ఒక చర్చకి బలమైనటువంటి ఆస్కారం ఏర్పడిందా? ఆ రోజు గత ప్రభుత్వంలో 1000 నిర్మాణాలు జరిగితే ఈరోజు హైడ్రా పేరుతో 1000 నిర్మాణాలు కూల్చివేస్తున్నామని చెప్పని ఒక బలమైనటువంటి ఒక సంకేతం ఇవ్వటం అనేటువంటిది ఏ రకమైనటువంటి రాజకీయ వ్యూహం అవుతుంది? ఇది రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి ప్రమాదపు సంకేతాలు ఉన్నాయని భావించవచ్చు? తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలకి ఒక ప్రచారాస్త్రాన్ని అందించాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైడ్రా అనే దాన్ని బలంగా తెరపైకి తీసుకొచ్చి హైడ్రా అనేది ఎక్కడ ప్రారంభమయ్యి ఎక్కడికి వచ్చింది, ఇప్పుడు ప్రతిపక్షాలకి ప్రధాన ప్రచారాస్త్రం ఎలా అయింది అనేది దాన్ని ఒకసారి నిశ్చితంగా గమనిస్తే సార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మినహా మిగతా ఆయన మంత్రివర్గం కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. ఒకవేళ హైడ్రాను ఆపేద్దాం, పేద మధ్యతరగతి కుటుంబాల ఇళ్లను కూల్చివేద్దామంటే కూల్చివేయకూడదు అంటే ముఖ్యమంత్రి కోపగిస్తాడు, లేకుంటే ముఖ్యమంత్రి నుంచి కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. లేదు కూల్చివేయాలంటే ఎవరైతే తమకి ఓట్లు వేసి గెలిపించారో ఎవరితోనైతే నాయకులు ముఖ్యంగా ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు సంబంధాలు కొనసాగించాల్సి ఉంటుందో ఆ ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. అందుకే హైడ్రా ప్రారంభమైన రోజు సిపిఐ నాయకుడు నారాయణ ఒక మాట చెప్పారు సార్, ఇది హైడ్రా కొనసాగించిన రోజులు పులి మీద స్వారీ చేసినట్టే ఉంటుంది. పులి మీద స్వారీ చేసినంతసేపు చాలా హాయిగా సంతోషంగా ఉంటుంది, కానీ వన్స్ పులి మించెలు దిగిన తర్వాత ఆ పులి తినేస్తుంది. ఇప్పుడు హైడ్రా పరిస్థితి ఇలానే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దీన్ని హడావుడిగా ప్రారంభించింది. మొదటగా కన్వెన్షన్ హాల్ కూల్చివేసినప్పుడు ప్రజల నుంచి కొంత హర్షిత రేఖలు వ్యక్తమయ్యా, తర్వాత పల్లం రాజు కూల్చివేసినప్పుడు వచ్చింది. కానీ అది అటుపోయి ఇటుపోయి అమీన్పూర్, అదేవిధంగా కూకట్పల్లి, ఆ తర్వాత రామ్నగర్, ఇట్లా మూసి సుందరీకరణ పేరుతో మూసి నిర్వాసితుల కూల్చివేయడం లేకుంటే వారిని ఖాళీ చేయించే ప్రక్రియ వచ్చినప్పుడు వారు చేస్తున్న రోదనలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి సార్. వారు మాట్లాడుతున్న మాటలు, మా కుటుంబంలో 3 ఆడపిల్లలు ఉన్నారు, మా ఇంటికి మార్కింగ్ చేయకండి సార్, మా ఇంటికి రాకండి అని ఒకరు, లేకుంటే ఈఎంఐ పెట్టుకొని ఇల్లు కొనుక్కున్నాం సార్, ఇక్కడ మాకు ఇబ్బందిగా ఉంది అని మాట్లాడుతున్నాయి. ఇవన్నీ చాలా హృదయ విదారకంగా ఉంది. వాటిని ప్రతిపక్షాలు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా వాడుకుంటుంది, విస్తృతంగా ఇది ప్రజలలోకి వెళ్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలనేది ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే సార్, ఆక్రమణలు చేసింది ఒకరు, అనుభవిస్తుంది ఒకరు. ఆక్రమణలు చేసింది అయితే ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలకి దగ్గరగా ఉండేవారు. అది ఎవరు ఏంటి అనేది వారి అనుచరులు, మంత్రుల అనుచరుల, ఎమ్మెల్యే అనుచరుల, లేకుంటే ఎంపీల అనుచరుల ఎవరొకరు ఆక్రమణలు చేసి వారు అయితే అపార్ట్మెంట్లు కట్టారు, లేకుంటే ఫ్లాటింగ్ చేశారు, వెంచర్లు చేసి వారిని మధ్యతరగతి పేద లేకుంటే సామాన్య ప్రజలకు విక్రయించి వారి వ్యవహారాన్ని వారు చక్కబెట్టుకొని వెళ్ళిపోయారు. అప్పుడు అధికారులు కూడా వారి ద్వారా ఎంతో కొంత లబ్ధి పొందున్నారు. కానీ అనుమతినిచ్చిన అధికారులను వదిలేసి, ఆక్రమణలు చేసిన రియల్టర్లో లేకుంటే బడా బిల్డర్లను వదిలేసి ఇప్పుడు సామాన్యుల పైన హైడ్రా పడుతుంది. అందుకే ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. మరి ఈ వ్యతిరేకతను ఈ ప్రభుత్వం అనేది ఎలా ఆపుతుంది, ఎలా ఫుల్ స్టాప్ పెడుతుంది అనేది ఓకే సుధాకర్, జనరల్గా రేవంత్ రెడ్డి గారి స్పీడు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసినటువంటి ప్రజలందరూ కూడా ఆయనకు ఓటేసేటప్పుడు గత ప్రభుత్వంలో జరిగినటువంటి కరప్షన్ను బయటికి తీస్తారు,
వీళ్ళందరి తాట తీస్తారు, వీళ్ళందరినీ ఇరగదీస్తారు అని చెప్పని అందరూ భావించారు. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సరే కేసుల వరకు ఒకసారి ఏమన్నా ఒక కేసు వస్తుంది, ఒకసారి ఏమన్నా ఫోన్ ట్యాపింగ్ కేసు వస్తుంది, ఇంకొకసారి ఇంకొక కేసు వస్తుంది, తర్వాత ఇట్లా కేసులు వస్తాయి. మళ్ళీ ఆ నాయకులకు సంబంధించి ఎవరు కూడా విచారణకు కూడా అటెండ్ కానటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదో రాజకీయపరమైనటువంటి మాటలు అటువైపు నుంచి ఒక 2 మాటలు, ఇటువైపు నుంచి ఒక 2 మాటలు మాత్రమే చివరికి ఒక ఇదవుతాయి. అది కాళేశ్వరంలో కావచ్చు, విద్యుత్ విషయంలో కావచ్చు, లిక్కర్ విషయంలో కావచ్చు, మైనింగ్ విషయంలో కావచ్చు, లేక ఫోన్ ట్యాపింగ్ విషయంలో కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఎక్కడ ఒక్క రాజకీయ నాయకులు దోచుకున్నటువంటి వారు అని గతంలో ఆయన ఆరోపణలు చేసినటువంటి వారి మీద ఎక్కడా కూడా దీనికి సంబంధించి వాళ్ళ మీద యాక్షన్ బళ్ళ. కానీ ఎన్నికలకు ముందు ఆయన చెప్పనటువంటి ఒక వాగ్దానం, చెప్పనటువంటి అంశం మాత్రం ఎక్కడైతే ఈ హైడ్రాని పెట్టి సరే ధనికులు లేదా వాళ్ళకి సంబంధించినట్టు ఏమైనా జరుగుతున్నాయో, కానీ మధ్యతరగతి పేదవాళ్ళ మీద, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ మీద మాత్రం చాలా తీవ్రమైనటువంటి దాడి జరుగుతుంది. అసలు దోచుకున్నారు అని మీరు ఆరోపణలు చేసినటువంటి వాళ్ళందరూ ఏమన్నా అద్భుతంగా ఉన్నారు. ఎక్కడైతే సామాన్యమైనటువంటి మానవుడు కష్టంతో కూడబెట్టుకొని ఏదో బతుకు జీవుడా అని చెప్పని ఇల్లు కనుక్కొని ఒక జీవితంలో ఒక మనిషికి పాపం మధ్యతరగతి వాళ్ళకి ఇల్లు అనేటువంటిది ఎంతో గొప్పది. మరి అలాంటి వేళ మీద మాత్రం ఇంత దాడి జరుగుతుంది. ఏంటి అసలు తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా, లేదా వ్యూహంలో ఎక్కడైనా కానీ ఆయన ఆలోచనలో తెలియనటువంటి అంశమైనా దాగి ఉందా ఏంటి సుధాకర్, ఏమనుకోవచ్చు? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వెలికి తీస్తాం. బాధ్యులు ఎవరైనా, అవినీతి అక్రమాలకు బాధ్యులు ఎవరైనా వదిలిపెట్టాం. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ జన్మాష్టమికి పోవాల్సిందే, లేకుంటే శ్రీకృష్ణ దానికి పోవాల్సిందే, అందరిని అరెస్ట్ చేసి తీరుతామంటూ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది సార్. మీరు ఇంతకుముందు అన్నట్టు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం, ఆయన ఊచలు లెక్క పెట్టాల్సిందంటూ ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. అదేవిధంగా గొర్రెల పంపిణీకి సంబంధించి అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ కానీ లేకుంటే మరొకరి పేర్లు ప్రస్తావించారు. లిక్కర్ సంబంధించి టానిక్ సంబంధించిన మన నాయకుడు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ని అన్నారు. ఇలా వరుసగా అదేవిధంగా కాళేశ్వరం సంబంధించి గతంలో మంత్రి హరీష్ రావు, కేసీఆర్ ఎవరెవరు అంటే పెద్ద పెద్ద పేర్లు ప్రస్తావించారు. వీరిని వదిలిపెట్టేది లేదన్నారు, వీరిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందన్నారు. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే 3 అడుగులు ముందు పడితే 6 అడుగులు వెనక్కి పడుతున్నాయి. ఎందుకు ఆగిపోతున్నాయి, ఆగిపోవడానికి కారణాలు ఏంటి అనేది కూడా లోతుగా విశ్లేషణ జరగాల్సిన అవసరం ఉంది అనేది ప్రజల్లో అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ ప్రభుత్వం ఎందుకో ఏ విచారణ చేపట్టినా కూడా అది పూర్తి స్థాయిలో కంప్లీట్ కావట్లేదు, దాంట్లో బాధ్యులకు శిక్ష పడట్లేదు, ఉన్నతాధికారుల వరకు వెళ్తున్నారు, అక్కడ ఆగిపోతుంది. మనం చూడదు గతంలో జరిగిన అనేక వ్యవహారాలకు సంబంధించి లక్షల కోట్లు తిన్నారంటారు. ఇటీవల ఇంజనీర్లకు సంబంధించి వారికి పట్టాలు పంపిణీ చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతారు, మీరు భావి ఇంజనీర్లుగా బయటకు వెళ్తున్నారు, మీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్యని ఆదర్శంగా తీసుకుంటారా, లేకుంటే కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకుంటారా, మీ చేతిలో ఉంది. కాళేశ్వరం నిర్మించిన ఇంజనీర్లందరూ అవినీతి పరులు అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇంతటి అవినీతి పరులను ఈ ప్రభుత్వం ఎందుకు కటకటాల్లోకి నెట్టలేకపోతుంది, ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది అనేదే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో జరుగుతున్న చర్చ. 2014 నుంచి 2023 వరకు ఆ రోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ఆస్తులు లేదా వాళ్ళవి ఎంత పెరిగాయి, ఎంత జరిగింది, ఏంటి అనే దాని మీద ఒక స్పష్టమైనటువంటి రిపోర్ట్ ఉంటుంది. ఇక్కడేమన్నా 100 కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు, అవినీతితో సంపాదించినటువంటి వాళ్ళని ఏమన్నా ఎక్కడా రేవంత్ రెడ్డి గారు వాళ్ళని ఎక్కడా కూడా టచ్ చేయలేకపోతున్నారు. సరే ఊరక కేసు అంటున్నారు, లేకపోతే కంప్లైంట్ అంటున్నారు, ఒక కోర్టు స్టే అంటారు, లేదా ఒక నోటీస్ ఇచ్చామంటారు. దీంతో పుణ్యకాలం కాస్త అయిపోతుంది. కానీ పాపం ఎక్కడ ఏమిటి సంబంధం లేనటువంటి ఒక మధ్యతరగతి ప్రజలను మాత్రం ఏదైతే ఈ విషయంలో హైడ్రా విషయంలో మాత్రం ఇంత స్పీడ్గా, ఇంత కఠినంగా, ఇంత వేగంగా ఎందుకు వెళుతున్నారు? మరి వాళ్ళు చేసినటువంటి పాపం పెద్దదా, లేకపోతే రాజకీయ నాయకులు వాళ్ళు దోచుకున్నటువంటి పాపం పెద్దదా? మీరు ఎన్నికల ముందు టార్గెట్ పెట్టింది వాళ్ళని, కానీ ఎన్నికలైన తర్వాత టార్గెట్ పెడుతున్నది వీళ్ళనా?
టార్గెట్ మీరు ఎవరి లక్ష్యం మీరు టార్గెట్, ఎవరిని మీరు టార్గెట్ చేయాలనుకున్నారు? రాజకీయంగా టార్గెట్ చేయాలనుకున్నారా, లేక అంటే వీళ్ళు మధ్యతరగతి ప్రజలు ఏమీ చెయ్యలేరని చెప్పని, లేదా వాళ్ళు టార్గెట్ అనుకున్నారు? నిజంగా వాళ్ళు ఎఫ్టీఎల్లో ఉన్నారా, లేకపోతే జాబ్లో ఉన్నారా, లేదా ఇది లోతైనటువంటి అధ్యయనం జరగాలి. ఓకే, ఆ నిర్మాణాలకు సంబంధించినటువంటి వాటిలో కూల్చివేతల్లో తప్పు ఉండకపోవచ్చు, ఏది చెరువు లోపల, కానీ ఆ చెరువు చుట్టుపక్కల పరివాహక ప్రాంతాలను కూడా టార్గెట్ చేస్తూ వెళుతున్నటువంటి వాటిల్లో అంటే సరైనటువంటి న్యాయం జరగట్ల, సరైనటువంటి విధంగా జరగట్లేదు అనేది మాత్రం బలంగా వస్తున్నటువంటి అంశం. మరి రేపు రాబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఇది ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది సుధాకర్? తప్పకుండా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ అంశం అనేది ప్రధానంగా నిలుస్తుంది. ఎక్కువ ఆక్రమణకు గురైంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న జలాశయాలు ఏవైతున్నాయో అవన్నీ ఆక్రమణలకు గురయ్యాయని గత ప్రభుత్వంతో పాటు ఈ ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. నాలాలను ఆక్రమించారు, అదేవిధంగా వాటిపైన నిర్మాణాలు చేపట్టారు, తాగునీటి జలాశయాలతో పాటు ఇతర జలాశయాలను ఆక్రమించారు. కాబట్టి ఇది తరచూ హైదరాబాద్ మునిగిపోతుందని చెప్తూ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు సామాన్యుల ఇళ్లను లేకుంటే వారు ఉంటున్న వాటిని కూల్చివేయడంతో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఈ వ్యతిరేకత ఎక్కడి వరకు వెళ్తుంది అనేదే కాంగ్రెస్ శ్రేణులను కలవరపరుస్తున్న అంశం. అందులో భాగంగానే ప్రభుత్వానికి ఉండే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ఆ పార్టీ జాతీయ నాయకత్వానికి కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే మరి జాతీయ నాయకత్వం ఏం చేస్తుంది ఏందనేది ఒకటి చూడాల్సి ఉంటుంది సార్. ఇంతకుముందు మీరు అన్నట్టు జాతీయ నాయకత్వం అంటే రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీలో ఇప్పుడు చాలా పలుకుబడి ఉంది. ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఢిల్లీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం చాలా ప్రేమగా చూసుకుంటుంది. దీనికి గల కారణం ఏంటంటే మొన్న జరిగినటువంటి ఎన్నికలు కానీ రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో కానీ రేవంత్ రెడ్డి గారి నుంచి కేంద్ర అధిష్టానానికి అందుతున్నటువంటి ఒక సహకారం ఏదైతే ఉందో దాని విషయంలో వాళ్ళు ఆయన పట్ల చాలా మక్కువతో చాలా ప్రేమతో ఉన్నారనేటువంటిది జరుగుతున్నటువంటి అంశం. కానీ ఎక్కడైతే పథకాలను ప్రారంభించారో సూపర్ 6 పథకాలలో వాటికి సంబంధించినటువంటి అంశాలలో ఆయన పని చేస్తున్నా కానీ ఆయన వాటిలో కొన్ని సక్సెస్ఫుల్గా తీసుకువెళ్ళారు. కానీ ఆ సక్సెస్ఫుల్గా చేసినటువంటివి కూడా ప్రజల్లోకి రీచ్ కావట్లేదు పూర్తిగా. సరిగ్గా వాళ్ళకు పూర్తిగా న్యాయం జరుగుతుంది అనేటువంటి భావన ఇంకా కూడా రావటం లేదు. ఇక్కడేమన్నా ఇప్పుడు ఈ హైడ్రాతో ఇక్కడేమన్నా వ్యతిరేకత భావన మొదలవుతుంది. అక్కడ ఎంత బలం ఉన్నా కానీ ప్రజల్లో ఇక్కడ గనక ఆ బలం గనక తగ్గే పరిస్థితి తగ్గుతూ ఉంటే గనక రాబోయేటువంటి రోజుల్లో అది ముఖ్యమంత్రి గారికి అది చాలా నెగిటివ్గా క్రియేట్ అవుతుందా అనేటువంటిది మాత్రం అనుమానాలు కలుగుతున్నాయి. మరి చూడాలి మరి ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళుతుంది అనేది. రేవంత్ రెడ్డి గారే ఒక డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రజలకి కాన్ఫరెన్స్ కాదు, ఆయన ఇంత జరుగుతున్నప్పుడు జనరల్గా ఆయన గతంలో ఆయన ప్రతిపక్ష లీడర్గా పోరాడినప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ సందర్భంలో పోరాడినా కానీ మధ్యతరగతి పేద ప్రజల గురించి ఆయన ఎక్కువగా పోరాటాలు చేశాడు, చాలా పోరాటాలు చేశారు. మరి వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు ఆయనకు తెలవకుండా ఉండవు కదా. మరి ఆ కష్టాలు ఆ బాధలు తెలిసి ఆ రోజు వాళ్ళ గురించి పోరాడినటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకు జరుగుతున్నటువంటి ఆ కష్టం గురించి ఆ నష్టం గురించి ఆయన దానిపైన సునిశ్చితమైనటువంటి విశ్లేషణ చేసుకొని వాస్తవ పరిస్థితులను గ్రహించి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఆయన నిర్ణయాలని అవలంబిస్తే, ఆయన నిర్ణయాలని కొన్ని మార్చుకొని అవలంబిస్తే నిజంగా అది ఆ లీడర్కే కదా గొప్పతనం. అందరూ స్వాగతిస్తారు. ఆ లీడర్కే కదా గొప్పతనం. ప్రజలు కూడా ఆయన్నే అభిమానిస్తారు కదా. అందుకే కదా ఆయన ముఖ్యమంత్రిని చేసింది. మరి ఇది ఏ రకమైనటువంటి డైమెన్షన్స్లో వెళుతుందో తెలియదు కానీ మొత్తానికి రాంగ్ డైరెక్షన్స్లో వెళుతుంది అనేటువంటిది మీద మాత్రం బలంగా మొదలైంది. అది బిల్డర్లు అయితే వస్తున్నారు, ఏంటి అసలు ఏం జరుగుతుందని వాళ్ళల్లో ఎక్కడా లేనటువంటి ఒక కంగారు మొదలైంది. ఈ కంగారు అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా అడ్వాంటేజ్ తీసుకుంటుంది, చాలా బలంగా ఉపయోగపెట్టుకుంటుంది. ఇంకా 4 సంవత్సరాల పైన ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఇంతటి వ్యతిరేకత తెచ్చుకుంటుందనంటే మాత్రం ఆశ్చర్యకరంగా ఉంది. చూడాలి. ఓకే సుధాకర్, రైట్, థ్యాంక్ యూ.